డాన్స్ వేసుకో. చిక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చుట్టే చంద్రుడే సురుమట్టు వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ. అదేంటి అలా చూస్తున్నారు? కోరుకున్న మనిషి ముందుంటే ఆనందపడాలి గాని అలా ఆశ్చర్యపోతారే. రాననుకున్నాడా? రాలేననుకున్నారా? పద్ధతిగా వచ్చాడు, తన పద్ధతి మార్చుంటాడు అనుకున్నారా? కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొచ్చాడు, తన కంటెంట్ కూడా చేంజ్ చేశాడు అనుకున్నారా? అదే సినిమా, అదే రివెంజ్. ఏ మాత్రం మార్పు లేదు. ఇలాంటి డ్రెస్ ఇలాంటి కాస్ట్యూమ్ తో నాకు యో యో బేబీ కామా బేబీ అంటే ఎంత గ్యాప్ వచ్చాను లోపల. శ్రీను గారు, యు ఆర్ సో హ్యాండ్సమ్ అండి. అసలు మీ అందం ముందు ఏ అబ్బాయి అయినా చిల్పిల్, యు నో. మీ డ్రెస్ కూడా సూపర్ గా ఉంది. అసలు మీరు ఏ గెటప్ వేసినా ఆసమ్ గా ఉంటారు. మీ హెయిర్ స్టైల్స్ కూడా వావ్. సీనుభయ్య కామెడీకి ఐకాన్ అంటే మిమ్మల్ని చూపించుకోవాల్సిందే. అసలు యాక్చువల్లీ ఇంత పొగిడిన వేస్ట్. ఈయన కోసం ఒక స్పెషల్ సాంగ్ మనం డిజైన్ చేసాం కదా. మా ఒరిజినల్ ఫీలింగ్స్ ఎప్పుడు మీకు బయటపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా మీరు, ఎందుకంటే మొత్తం తిరిగిచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ చేసిన కర్రీ దాన్ని కరిచాడు. ఇది చెప్పాలంటే నేను ఇంటికి వెళ్ళి బై హార్ట్ చేసి నెక్స్ట్ డే వచ్చి పర్ఫార్మ్ చేయాలి. ఏదో చేపల చేరువ అమ్మక ముందు ఏంటంటే ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుని తిరిగే ఉండండి. ఇప్పుడు షో చేస్తున్నా, సినిమా చూపిస్తావా, హిట్ అయిపోయింది, అందుకే నా పాత గెటప్లోకి వచ్చాను అనమాట. పాత కాస్ట్యూమ్ ఏదో వచ్చిందని మరి మోత మోయించడానికి మా కంటెస్టెంట్లు రావాలి కదా, వాళ్ళు పిలిచాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన సినిమా చూపిస్తాలో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అన్నది ఆ మహేశ్వరి. ఈ వేళలోనైనా సీరియల్స్ చేస్తాను అంటుంది మన కంటెస్టెంట్ మహేశ్వరి. లెట్స్ వెల్కమ్ మన మహేశ్వరి. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. కోరుకున్న గోరకన్నె గోరు ముద్ద ఎప్పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. హాయ్ బాబాయ్, వెల్కమ్ టు సినిమా చూపిస్తాం మహేశ్వరి. ఓ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఓ మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. వావ్ సూపర్ అండి. లేదు పొద్దున గుడ్డిదని అని చెప్తున్నా, మీరు అలాగ అర్థమైందా? నేను మీరు బాగున్నారా అని అడిగాను. నేను బాగున్నారా? నాకు బాగలేరుగా. ఏం చేస్తున్నా మహేశ్వరి ప్రస్తుతం? ఎలా ఉంది లైఫ్? ప్రస్తుతానికి హ్యాపీగా ఉంది లైఫ్. మూవీ చేస్తున్నాను అండ్ షోస్. పోన్లే మన లైఫ్ అలాగే చక్కగా 3 పువ్వులు 6 కాయలు అంటే 4 సీరియల్లు 3 సినిమాలు కలకల్లా ఆడాలి. ఎప్పుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నువ్వు అక్కడికి వెళ్ళుంటే ఇంకా వేరే కంటెస్టెంట్ పిలుద్దాం. ఓకే ఓకేనా? అక్కడికి వెళ్దాం.
కానీ ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసండి. మామూలు ఒక అమ్మాయిని పడేస్తే లవ్వు అంటారు, అదే అమ్మాయిని వదిలేస్తే కొవ్వు అంటారు. ఈ లవ్వు కొవ్వు లేనోడే మన భార్గవ్. లెట్స్ వెల్కమ్ భార్గవ్. బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ చురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టినా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. అయ్యి బాబా చిన్నది చూసిందో తెలియదు కానీ ఎవరి కోసం పాడేంతకి పర్టికులర్ అనుకోలేదు, అలాగా అందరి చిన్నదాల కోసం పాడేసి. చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్ ఎవరంటే భక్తుల మీద భగవంతుడు చూపించేది కరుణ, భర్తల మీద భార్యలు చూపించేది కరుణ. ఎంతమంది చూపించే ఆ కరుణ ఎవరు నాకు కూడా తెలుసుకోవాలి. లెట్స్ వెల్కమ్ కరుణ. అత్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాట తిప్పమ్మకే, తాబరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే, నీ సిగ్గుతోటి సూర్యకారం అంటమ్మకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు ఆగిపోతాందే, గుండె ఆగిపోతాందే. వెల్కమ్ టు సినిమా సుబిత్త మామ. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి సీరియల్ అండ్ మూవీస్. సూపర్. కరుణ మొత్తం ఈ షోలో మీరు ఏంటంటే 50 లక్షలు గెలుచుకొచ్చండి. వాట్? 50 లక్షలు. అవునా? వావ్. యాక్చువల్లీ టైటిల్ వింటుంటేనే కొంచెం భయం వేస్తుంది. సినిమా చూపిస్తా బామ. బామనా? అమ్మాయి కదా మరి మామ అక్కడ. ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్ ఎవరంటే ఇతను యాక్టింగ్ లో లైన్ ఏ రోజు పర్లేదు స్ట్రెయిన్. నెగిటివ్ రోల్స్ కైనా హీరో రోల్స్ కైనా ఇతనే మెయిన్. లెట్స్ వెల్కమ్ వీరే. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Levanta chala naughty. Come on, baby, let's get dirty. Rara bedaru, super bedaru, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam iga anni right, nothing wrong. వీరన్ గారు వెల్కమ్ టు సినిమా సుబిత్త మామ. థ్యాంక్ యూ. నిజంగా ఇలాంటి డ్రెస్ తో నాకు యో యో బేబీ ప్రోమో బేబీ అంటే ఎంత గ్యాప్ వచ్చేది లోపల. వీరన్ భయ్య ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? ఎలా ఉంది లైఫ్? 3 సీరియల్స్ చేస్తున్నాను. సూపర్. చూసారా మా సినిమా చూపిస్తామా? ఎలా ఉంది? చాలా బాగుంది. సినిమా చూపించుకుంటాం. 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఇక్కడ ఉందన్నమాట. 50 lakhs. గ్రేట్. అది ఎలాగా ఏంటి అనేది అక్కడికి వెళ్తే చెప్తాను. అక్కడికి వెళ్తే రెస్ట్ తీసుకున్నారు. ఓకే. ఓకే, మన సినిమా చూపిస్తామాకి సినిమా చూపించుకోవడానికి 4 కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారు. ఈ 4 సెలబ్రిటీలో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే మన షోలో 50 లక్షలు గెలుచుకుంటారు. ఆ 50 లక్షలు గెలుచుకునే ఎవరో అని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ 4కి తల ఒక 2,50,000 ఇవ్వాలండి. ఆ 2,50,000 మీకు ఇవ్వాలంటే మా ధనలక్ష్యం కిందకి రావాలి, మీకు డబ్బులు ఇవ్వాలి. మా ధనలక్ష్యం పైన ఉండిపోయింది. రమ్మని చెప్పండి. ఆవిడ కింద ఊరికి రాదు. మీరు ఎలా ఈ షో ఊరికి రాలేదు కదా, ఆవిడ అంత ఊరికి రాదు కిందకి. సో 4 ఎక్కడ రండి వచ్చి మా ధనలక్ష్మిని కిందకి రావాలంటే నన్ను 4 పోవడండి. అప్పుడు ధనలక్ష్మి ఆటోమేటిక్ విల్ డౌన్. శ్రీను గారు యూఆర్ సో హ్యాండ్సమ్ అండి. అసలు మీ అందం ముందు ఏ అబ్బాయి అయినా చిల్పిల్. మీ డ్రెస్ కూడా సూపర్ గా ఉంది. ఏ గెటప్
వేసిన awesome గా ఉంటారు. ఆ హెయిర్ స్టైల్స్ కూడా వావ్ మై గాడ్. అసలు సీను భయ్య కామెడీ ఐకాన్ అంటే మిమ్మల్ని చూపించుకోవాల్సిందే అసలు. అదేంటి అసలు దిగట్లేదు లక్ష్మి లక్ష్మి? ఎంత ఆవిడ దిగట్లేదు. అమ్మ దళ్ళొచ్చే రావే తల్లి. యాక్చువల్లీ ఇంత పొగిడిన వేస్ట్. ఈయన కోసం ఒక స్పెషల్ సాంగ్ మనం డిజైన్ చేసాం కదా. Okay. ఆ సాంగ్ ప్లే చేస్తే మేబీ అప్పుడు రావచ్చేమో. ఓ సాంగ్ తో పొగుడతారా? ఓకే 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 ఓకేనా? ప్లీజ్ ప్లీజ్ సాంగ్. మిమ్మల్ని పొగడడం వేస్ట్ అన్నమాట. తిడితే డైరెక్ట్ గా మనీ వచ్చేస్తుంది. ఎపిసోడ్ నుంచి పోషిస్తున్నా నిన్ను. మాత్రం ప్రేమ లేకుండా నన్ను తిరిగితే తగ్గదు దళచ్చే. మీరు ధనలక్ష్మి తర్వాత మాట్లాడుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి. సరే సరే మీకు అంటే ఈ పాట పెట్టినందుకు మనసులో పెట్టుకుంటాను. ఓ మై గాడ్. గేమ్ ఆడిన ప్రతిసారి మీకు సినిమా చూపించి ఎందుకు వేసాను ఈ సాంగ్ అనిపించేలా చేస్తా. ఒక్కొక్క లిరిక్ కి ఒక్కొక్క టార్చరు. సినిమా మామూలు ఉండదు. సీను అది కాదు సీను, మేము జెన్యూన్ గా ఫస్ట్ పొగిడాము. పొగిడినప్పుడు ధనలక్ష్మికి నచ్చకపోతే మీరంత జెన్యున్ గా చెప్పిన లోపల ఉన్న జీన్స్ ఊరుకోవు. అమ్మ ధనలక్ష్మి అప్. ఓకే నలుగురు వచ్చేసారండి. తల ఒక 2,50,000 ఇచ్చేసాను. బాగా తిట్టారు, బాగా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా మీరు. ఎందుకంటే మొత్తం తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం డ్యూడ్. సినిమా చూపిస్తా వాళ్ళ మొత్తం 4 రౌండ్లు ఉంటాయండి. ఆ 4 రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్కి వెళ్తారు. ఆ ఫైనల్ రౌండ్ నుంచి 50 లక్షలు గెలుచుకునే అవకాశం ఆ ఒక్కరికే ఉంది. ఆ ఒక్కరు ఎవరు తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే రంగు పడుద్ది. ఈ రంగు పడుద్ది రౌండ్ ఏంటంటే ఒక్కొక్కరుగా వచ్చి ఆడతారనమాట. అప్పుడు ఆడేటప్పుడు 1 మినిట్ టైం ఇస్తా. అలాగే ఒక టంగ్ టెస్ట్ ఇస్తా. ఆ టంగ్ టెస్ట్ మీకు ఇచ్చిన 1 మినిట్ టైంలో ఎన్నిసార్లు చెప్తే అన్ని 10,000 మీరు గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేనేమను, మిగతా ముగ్గురు దగ్గర నుంచి మీరు లాగేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. కండిషన్ ఏంటంటే మీరు చెప్పేటప్పుడు టంగ్ టెస్ట్ చెప్పేటప్పుడు తప్పు చెప్పినా, తడబడినా, స్లోగా చెప్పినా, ఎక్కసకాలు చేసినా ఆ మిషన్ కి కాలిపోద్ది, మీ మొహం మీద రంగు పడిపోద్ది. ఎకసకాలంటే అమ్మో షిట్. ఫస్ట్ మా రంగు పడుతున్న సినిమా చూడడానికి రెడీగా ఉన్నా అందగత్తె మరి ఆ హ్యాండ్సమ్ ఎవరు చూద్దాం. ఇందాక బాగా పర్ఫార్మ్ చేశారండి చుట్టూ తిరిగితే ఎవరు. ఏ మాత్రం విచక్షణ కరుణ ఏమి రాకుండా నా మీద టీమ్ లీడర్ మహేశ్వరి దా. ఇక్కడ రాగానే ఎలా అనిపించింది? థ్రిల్లింగ్ గా ఉంది, భయంగా కూడా ఉంది. దీని మెయిన్ మోటివ్ ఏంటంటే టికెట్ లేకపోయినా సినిమా చూపి టికెట్ తీసుకెళ్ళిన సినిమా చూపిస్తుంది. రాగానే ఇక్కడ నుంచోనే ఎలా అనిపిస్తుంది అంటే ఆడేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఇది వద్దు, మాటల్లో వద్దు, మనకి చేష్టలో చూపిస్తాను. అర్థాలు పెట్టేసుకో. ఇప్పుడు నేను మహేశ్వరికి ఇవ్వబోతున్న టంగ్ టెస్ట్ అండ్ మీన్స్ సినిమా ఏంటంటే ఏంటది? నాకు సినిమా కనిపిస్తుంది. ఈ సినిమా మై గాడ్, ఇప్పుడే రివ్యూ రాయాలనిపిస్తుంది ఈ సినిమా. 6 sticky skeletons, 16 sticky skeletons. 6 స్టిక్కీ. మీరు టంగ్ ట్విస్టర్ అన్న మొత్తం పారాగ్రాఫ్ చెప్తున్నారు. 2 లైన్లు, 3 లైన్లు ఏమన్నా? వద్దు, ఒకసారి మళ్ళీ చెప్పు. ఓకే. 6 sticky skeletons, 16 sticky skeletons. 6 స్టిక్కీ. నువ్వు స్టిక్కీ అయిపోతున్నావు ఏంటి? 6 sticky skeletons, 16 sticky skeletons.
ఇలాగే విడమరిస్తే మొత్తం పిండి తప్పించేస్తున్నాను. అబ్బా ఎంత టంగ్ ట్విస్టర్ ఉంది ఇది. ఊరికే సినిమా చూపిస్తా వచ్చావు నువ్వు. ఏంటి ఇంతలో ఉంది ఏంటి? ఐ కాంట్ డూ దిస్ నో. సెక్కులు మాత్రం టైంకి వచ్చారు. రవి గారు సెక్ ఎక్కడ? Skeletons. 16 sticky skeletons. అది ఎస్ మిస్ అయింది అనుకో. ఓకే మన మహేశ్వరి రెడీగా ఉంది సినిమా చూపించుకోవడానికి. మహేశ్వరి యువర్ టైం స్టార్ట్స్ నౌ. 6 sticky skeletons. 16 sticky skeletons. 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 ముందుగా 6 sticky skeletons. 16 sticky skeletons. 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 I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. తర్వాత ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్. నీకు ఇచ్చిన 1 minute టైంలో టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు చెప్పావంటే 2 సార్లు చెప్పాను కరెక్ట్ గా. 7 times చెప్పావు. మరి 70,000 రూపీస్ ఈ ముగ్గురులో ఎక్కడి నుంచి ఎంత లాక్కొచ్చు. 30,000 ఫ్రమ్ వీరేన్. కర్ణాటక నుంచి 20,000. భార్గవ దగ్గర నుంచి 20. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చూడడానికి రెడీగా ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి. బ్యాలెన్సింగ్ చేయాలి ఎప్పుడైనా ఆ షోల్లో. సో కర్ణను పిలిచేద్దాం. కర్ణ చెప్పు. నీ మీద అస్సలు కర్ణ లేదు నాకు తెలుసు, చూస్తూనే ఉన్నాను. ఎంత హ్యాపీగా ఉండేది, ఎంత జోష్ఫుల్ గా ఉండేది పాపం అక్కడి నుంచి రాగానే. ఓకే పెట్టేసుకో. అది లైట్ చిన్న షవర్ అవుతుంది అంటే ఇక్కడ. ఇదే ఈ వయ్యారాలు ఆడిన తర్వాత నాకు కనిపించాలన్నా. సరే ఇప్పుడు నీకే పోతున్న టంగ్ టెస్ట్ ఏంటంటే కర్రీ కుర్రాడు కర్రీ కుదరలేదని కర్రీ చేసిన కర్రీ కుర్రదాన్ని కరిచాడు. ఇది చెప్పాలంటే నేను ఇంటికి వెళ్ళి బై హార్ట్ చేసి నెక్స్ట్ డే వచ్చి పర్ఫార్మ్ చేయాలి. నువ్వు ఇంటికి వెళ్ళి డై హార్ట్ చేసి ఏది చేసినా పిన్ వేసుకుంటూ వెళ్తా ఉండు దారిలో నుంచి. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ చేసిన కర్రీ కుర్రదాన్ని కరిచాడు. కర్రీ కుర్రోడు కర్రీ చేశాడు. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ చేసిన కర్రీ కుర్రదాన్ని కరిచాడు. అంతే. రెడీ? నువ్వు కరిచేస్తావా ఇప్పుడు? ఎస్. రెడీ 3, 2, 1 గో. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ చేసిన కర్రీ కుర్రదాన్ని కరిచాడు. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ చేసిన దాన్ని కరిచాడు. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ చేసిన కర్రదాన్ని కరిచాడు. కర్రీ కుర్రదాన్ని కరిచాడు. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ చేసిన కర్రీ కుర్రదాన్ని కరిచాడు. కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ కుర్రోడు కర్రీ కుదరలేదని కర్రీ చేసిన కర్రదాన్ని కరిచాడు. పుల్లి సింగం వచ్చిందే దడ దడ మండి గుందల దడ వాళ్ళు పారిపోయారే. మొత్తానికి కర్ణ ఎలా అనిపించింది ఇక్కడ? చాలా ఫన్ గా అనిపించింది, ఎంజాయ్ చేశాను.
సినిమా కనిపించింది లేదు. సినిమా మామూలుగా కనిపించలేదు, వైట్ కలర్ సినిమా కనిపించింది. లైఫ్ ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. సో కర్ణ తనకిచ్చిన 1 minute టైంలో ఎన్నిసార్లు చెప్పిందో చూద్దాం. 2 times సెట్ కరెక్ట్, Yes. 2 సార్లు కరెక్ట్ చెప్పింది. అంటే 20,000 రూపీస్ ఎవరి దగ్గర తీసుకోం వెళ్ళి? మహేశ్వరి దగ్గర తీసుకోండి. వెళ్ళి లాగేసుకో. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఎవరంటే, రండి భార్గవ్ గారు. ఏ ఇద్దరు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది నీ మనోభావాలు ఏంటి? తోల తీరిపోద్ది అనిపిస్తుంది భయ్యా. నీ ఎక్స్పెక్టేషన్ కి మించి ఉంటది, అంతకు మించి అందుకు మేల. భార్గవ్ నువ్వు రెడీయా? రెడీ. నీకు ఇచ్చే కంటెస్ట్ ఏంటంటే అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్. వావ్, థాంక్ గాడ్ నాకు రాలేదు. లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్. సూపర్. నా సినిమా రూల్స్ తెలుసు కదా, ఉన్న దగ్గరే ఉండాలి, తప్పు చెప్పకూడదు, స్లోగా చెప్పకూడదు, తడబడకూడదు. ఈ మూడిట్లో ఏది అతిక్రమించినా నా మిషన్ ఇంపాసిబుల్ అయిపోద్ది. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్, అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్, అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్, అప్పర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్, అప్పర్ రోలర్, లోవర్ అప్పర్ రోలర్, లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్, 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 లోవర్ రోలర్, లోవర్ రోలర్, అప్పర్ రోలర్, అప్పర్ రోలర్, లోవర్ రోలర్. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా. లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ. ఓకే, రంగు పడిపోయింది కదా మొత్తానికి. సినిమా కనిపించింది లేదా? బేబత్సంగా. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా. భార్గవ్ మొత్తానికి తనకి ఇచ్చిన 1 minute టైంలో 8 times కరెక్ట్ చెప్పాడు. సూపర్. సో 8 times అంటే 80,000. ముగ్గురు దగ్గర నుంచి అంత తీసుకుంటే నెక్స్ట్ 30, మహేష్ దగ్గర నుంచి 30, వీరేన్ దగ్గర నుంచి 30, 20. కర్ణ దగ్గర నుంచి 20. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా, దేవ్ 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 దేవుడా. లవ్ లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా. ప్రకృతికి మించిన పాఠశాల, అనుభవం మించిన గురువు లేరన్నట్టు ఈయన ముగ్గురు నుంచి ఒక ప్రకృతిని, ఒక గురువుని చూసుకొని ఆడడానికి రెడీగా ఉన్నాడు. వీరేన్ ప్లీజ్ వచ్చాయి. Follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. ఓకే రెడీ వీరేన్? రెడీ. Hello, 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 re. Hello, 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 re. Come on, we are don't stop, re. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే we surely shall see the sunshine soon. We surely shall see the sunshine soon. అంతే. సూపర్. రెడీ వీరేన్? రెడీ. Your time starts now. We surely shall see the sunshine soon. We surely shall see the sunshine. You surely shall see the sunshine soon. We surely shall see the sunshine soon. బీరకాయలు 10 రూపాయలు We అన్నట్టు. surely shall see the sunshine soon. We surely shall see the sunshine soon. We surely shall see the sunshine soon. We surely shall see. We surely shall see the sunshine soon. We surely shall. Time out. ఏమి ఫేసు అచ్చహీరలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మీరు డోసు. కానీ ఎక్కడ చూసారా, ఒక నల్ల చొక్కాని తెల్ల చొక్కా లాగా నిమిషాల్లో మార్చేసింది. సినిమా
సినిమా కనిపించిందా వీరేన్? రంగు పడింది, చాలా బాగుంది. దోలు తీర్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేశా ఫస్ట్ ఇలాగా ఇలా మొదలుపెట్టి మిగతా ర్యాప్ పాడుతూ సన్షైన్ టుమారో పాడుకొని నేను పెట్లు వాయించడం గిటార్ అన్ని మొత్తం వాయించాడు అక్కడికి వెళ్ళి. నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు చెప్పిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే చెప్పి టెన్షన్ ఆతృత ఎన్నిసార్లు చెప్పాను? 3 సార్లు కరెక్ట్. బట్ 3 కరెక్ట్ చెప్పావు అంటే 30,000. సూపర్. 30,000 ఎక్కువ తీసుకొచ్చి ఎవరి దగ్గర ఎక్కువనే వాళ్ళ దగ్గర తీసుకో. ఏ బాగుందా పిండి తెగనోళ్ళు? మహేశ్వర్ దగ్గర నుంచి 10, భార్గవ్ దగ్గర నుంచి 10. సూపర్ ఉంది నీ కాస్ట్యూమ్. సో మొత్తానికి రౌండ్ 1 రంగు పడింది కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత ఉందో చూద్దాం సరే. ఇప్పుడు రౌండ్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. జోర్సే మార్. రంగు పడింది ఒక సెటప్ ఉంది. జోర్సే మార్ కు సెటప్ కావాలిగా. ఈ గెటప్ సీన్ గడక మాత్రం సెటప్ లేకపోతే వర్కౌట్ అవ్వదు ఇక్కడ. అమ్మా సెటప్ రా. ఈ రౌండ్ ఏంటంటే బజర్ రౌండ్. దీనిలో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతా. 6 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించి ఉంటాయి. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ పక్కన వచ్చి కూర్చుంటారు. ఓకే, వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్పారనుకో ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. లేదు వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో బజర్ నొక్కిన వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ మొహం మీద తప్పాలని వాటర్ కొడతారు. దాంట్లో ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో వాళ్ళకి మాత్రమే 10,000 లాక్కునే ఛాన్స్ ఉంటుంది. రెడీయా? మన జోర్సేమార్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు చూపించబోయే ఫోటోలో సెలబ్రిటీ ఎవరు? బజర్ ప్రెస్ చేసింది కర్ణ కాబట్టి అమ్మ కర్ణ ఆన్సర్ ఏంటి? రజీనా. ఇప్పుడు రజీనానా రెజీనానా చూద్దాం. రివీల్ ప్లీజ్. సూపర్ సూపర్. జోర్సేమార్. పైనుంచి జారిపడ్డ చందమామ ముక్క మా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్క మా. సూపర్ కన్నా కంగ్రాచులేషన్స్ 10,000 గెలుచుకున్నావు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఫోటో ప్లీజ్. ఈ స్టిలే పాటలుంది. మహి ఈ పక్క వచ్చామ్మా. రెడీ. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి? ఇది రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. సూపర్ కంగ్రాచులేషన్స్. మహేశ్వరి నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. 3, 2, 1 జోర్సేమార్. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఈ ఫోటోలో ఎంత మందికి మెడలో చైన్ ఉంది? టచ్ అయింది. ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఆన్సర్ ఏంటో కరెక్ట్ చెప్పి. ఈ ఫోటోలో ఎంత మందికి మెడలో చైన్ ఉందని అడిగాను. కర్ణ ప్రెస్ చేసింది, పక్కకు వచ్చేసింది, ఒక్కరు అని చెప్పేసింది. ఇప్పుడు అది రైటా రాంగా ఇప్పుడు చూద్దాం. రైట్ ఆన్సర్. రెడీ
1 జోర్సే మార్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే నేను చూపించబోయే ఫోటోలో రామ్ చరణ్ మెగాస్టార్ కి మధ్యలో ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. దా మహేశ్వరి పక్కన. తుమ్మిద అప్పుడప్పుడు పువ్వు మీద వెళ్తుంది, తేనెటగా ఎప్పుడు పువ్వు మీద ఉంటది, నీ చెయ్యి బజర మీదే ఉంటది. బజర్ ప్రెస్ చేసావు, ఫోటో చూసావు, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి చెప్పు. అల్లు అర్జున్ ఏమో. రెడీగా ఉండండి, రెడీగా ఉండండి, చూద్దాం ఇది ఆన్సర్ కరెక్టా రాంగ్ గా చూద్దాం. ఫోటో రివీల్ ప్లీజ్. అసలు ఏం చూసి అల్లు అర్జున్ చెప్పావు? డ్రెస్సింగ్ స్టైల్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎగ్జాక్ట్లీ, నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్ కాబట్టి మరి ఎవరికో మొహమ్మద్ పడతా నీ ఇష్టం కూడా. జోర్సే మార్. పాకెట్ కే చిల్లు పడి అదృష్టం జారి పడి బ్యాడ్ టైం వెంట పడే డింగ్ డింగ్ డాంగ్. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో. ఫోటో ప్లీజ్. ఈ ఫోటోలో బాలయ్య బాబు గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? నొక్కేస్తే ఆ పక్క వచ్చారుగా. ఆ ఫోటోలో బాలకృష్ణ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి అని అడిగాను, దానికి ఆన్సర్ చెప్పు. సౌండ్ చేయి, కంఠం కోస్తా. ఇది రైటా రాంగ్ వస్తా చూద్దాం. వీరేన్ ఒక్కసారి ఆ డైలాగ్ మళ్ళీ చెప్పా నా కోసం. సౌండ్ చేయకు, కంఠం కోస్తా, కోసేస్తా. బీరకాయలు చాకు మొత్తం కోసేస్తా అన్నట్టు చెప్పాడు. వీరేన్ నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. ఓకే, జోర్సే మార్. పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటరా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార కోసిన నువ్వు నేను లేబరే. వీరేన్ మరి 10,000 చేసుకో అక్కడి నుంచి. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోని ఎవరు? కన్న నొక్కింది, కన్నదా బజర్ నొక్కింది. ఆన్సర్ చెప్పమ్మా. హార్ట్ అటాక్ సినిమా హీరోయిన్ అదా శర్మ అనుకుంటా. అదా శర్మ. ఓకే సూపర్. ఇది రైటా రాంగ్ ఒకసారి చూద్దాం. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముట్టే గడిగానే. నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీద లాగి కొడతావా? రెడీ, జోర్సే మార్. మొత్తానికి ఎలా అనిపించింది ఈ జోర్సే మార్ రౌండ్? సినిమా కనిపించిందా? ఈ సినిమా చూపిస్తాను లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ నడిచింది ఈ రౌండ్ లో. మొత్తానికి సినిమా చూపిస్తామలో సెకండ్ రౌండ్ జోర్సే మార్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో అసలు చూద్దాం.
మీరందరూ మేము ఈ బాక్సులతో మేము ఈ పోటీల దగ్గరికి వెళ్ళిపోతే మా సెటప్ ను పంపించేస్తాం. అమ్మా సెటప్ నీకు నమస్కారం, వెళ్ళిపోవచ్చు మీరు. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఇది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్ అండి. దీనిలో నుంచి ఎవరో ఒక్కరు మాత్రం ఫోర్త్ లెవెల్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. సెకండ్ రౌండ్ వరకు ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్ వరకు ఇప్పుడు టాప్ లో ఎవరున్నారు ఇక్కడ? భార్గవ్ దా. నువ్వే టాప్ లో ఉన్నావు కాబట్టి ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అపోనెంట్ గా? నీ అసలు నచ్చే దా. ఇద్దరు ఆడాలంటే నాకు సెటప్ రావాలి. ఇక్కడికి సెటప్ ఈ గెటప్ పిలుస్తున్నాడు, వచ్చామ్మా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. దానికి ఆన్సర్ టాపర్ చెప్పాలా లేకపోతే అపోనెంట్ చెప్పాలనేది టాపర్ ఇష్టం. ఓకే. ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్ లో 4 ఆప్షన్లు 3 రైట్ ఆన్సర్ చెప్పేశారు అనుకోండి, మీరు ఈ గేమ్ లో ఉంటారు. ఓకే. లేదు ఒకే ఒక రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకోండి, ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఓకే. అపోనెంట్ చెప్పమన్నా సేమ్ రూల్స్ వర్తిస్తాయి. ఓకే. ఓకే, ఎలిమినేట్ అయిపోతారు అనమాట. అది ఎలా ఎలిమినేట్ అవుతారని తెలుసుకోవాలంటే ఒక్కసారి బెలూన్స్ డౌన్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వే చెప్పాలనుకున్నావు. ఓకే కదా? దాంట్లో మొత్తం 4 ఆప్షన్లు ఉంటాయి. క్వశ్చన్ కి 4 ఆప్షన్లో 3 రైట్ ఆన్సర్లు ఉంటాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంటుంది. నువ్వే చెప్పాలని డిసైడ్ అయ్యావు కదా, దాంట్లో 3 రైట్ ఆన్సర్లు చెప్పేసావు అనుకో, అక్కడ బెలూన్ ధమాలం పగిలిపోయి ఎలిమినేట్ అయిపోయి మనీ మొత్తం నీకు వచ్చేస్తాయి. ఓకే. లేదు ఒకే ఒక రాంగ్ ఆన్సర్ చెప్పావు అనుకో, నేను ఎత్తుమే బెలూన్ పగిలిపోతుంది, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. డైరెక్ట్ ఇలా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒకరు మిగులుతారు కదా, ఇంకోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి పోనీ. అలా ఈ గేమ్ ఎండ్ అయ్యేంత వరకు ఒక్కడే ఉంటారు, వాళ్ళు 4th రౌండ్కి వెళ్తారు. ఇది మ్యాటర్. క్లియర్? డన్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ నువ్వు చెప్పాలా తను చెప్పాలని నేను ఇష్టం. క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఈ క్రింది వాటిలో జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాటలు ఏవి? దీనికి ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే వీరేం చెప్పమంటావా? నీ ఇష్టం. నేను చెప్తా. చెప్తావా? ఓకే. అక్కడ నీ ముందున్న చూడు లెవర్స్ ABCD కదా, అవి 4 ఆప్షన్. నువ్వు ఏదైతే రైట్ ఆన్సర్ అనుకున్న ఆప్షన్ చదివిన తర్వాత ఆ లెవర్ నీ వైపు లాక్కోవాలి. కరెక్ట్ అంటే నా వైపు లాక్కు. అంతే. ఓకే వీరేన్, నిజంగా నాకు ఇచ్చేస్తే బాగుండేది ఈ క్వశ్చన్ చెప్పేది అనుకున్నాను. నిజంగా అనుకున్నా? తెలుసు కదా లైట్ గా ఆప్షన్ చూసే తెలుసు. సరే 4 ఆప్షన్ చెప్పేస్తాను. ఓకే. ఆప్షన్ ఏ 1 2 3 నేను ఒక కంట్రీ, ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి శివశంభో శివశంభో. ఆప్షన్ సి వేర్ ఈస్ ద పంచకట్టు, వేర్ ఈస్ ద పిలక జుట్టు చారే. ఆప్షన్ డి రాకాసే రాకాసే. దీంట్లో ఏది ఎన్టీఆర్ పాడిన పాట అనుకుంటున్నాం? ఏ ఫస్ట్ ఏ రైట్ అనుకుంటాం. అది ఫిక్స్. ఏ అంటే 1 2 3 నేను ఒక కంట్రీ. ఇది ఎన్టీఆర్ గారు పాడారని నువ్వు ఫీల్ అవుతుంది, ఇది రైట్ ఆన్సర్ అనుకుంటావు. అంతే కదా? అలాంటప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఆప్షన్ ఏ లెవర్ ని నెమ్మదిగా లాగుతూ పైకి చూ. ఇప్పుడు BCDలు మిగిలే. ఆప్షన్ బి శివశంభో శివశంభో అదొకటి. ఆప్షన్ సి వేర్ ఈస్ ద పంచకట్టు, వేర్ ఈస్ ద పిలక జుట్టు చారే. ఆప్షన్ డి రాకాసి రాకాసి. ఈ మూడిట్లో ఏది రైట్ ఆన్సర్ చెప్పు? సి. ఇది ఎన్టీఆర్ గారు పాడిన మరో పాట. ఓకే. ఆప్షన్ సి ని లెవర్ ని వైపు లాక్. I don't want Tanaka Juttu, I don't want Nilubottu Pore. I like this suit boot, I like this French cut, I like this confession to Pore. Alex baby la unde nuvu, adi e komballe aipoyave. భార్గవ్ బీడీలు మిగిలిపోయాయి. ఓకే.
ఆప్షన్ బి శివశంభో శివశంభో అదొకటి. ఆప్షన్ డి రాకాసే రాకాసే. బీడీలో ఏది కరెక్ట్? డి. ఆప్షన్ డి రాకాసి రాకాసి. ఈ పాట రైట్ ఆన్సర్. ఎన్టీఆర్ గారు పాడిన 3 పాటల్లో ఇదో ఒక పాట. ఆప్షన్ డి ని లివర్ నీ వైపు లాగేసుకో. రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వనం. శివశంభో శివశంభో పాట పాడింది దేవిశ్రీ ప్రసాద్ గారు. సో కొంచెం వేరే దగ్గరగా ఉంటది. వీరేన్ చాలా బాగా ఆడావు. ఎలా అనిపించింది సినిమా? చూపిస్తావా? చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం. ఇంకా అంటే ఇంకోసారి రావాలనిపిస్తుంది అనమాట. ఈసారి వచ్చినప్పుడు ఈసారి నన్ను ఓడించి డబ్బులు నువ్వు తీసుకుంటా. మళ్ళీ వద్దామా? సేమ్ టీమా? తెచ్చిపోదాం. ఓకే సూపర్. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న డబ్బులు మా భార్గవ్కి ఇచ్చేస్తే ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. కర్ణ. కర్ణ దా. కర్ణ రాసా. ఓకే సూపర్. కర్ణ అపోనెంట్ గా ఇప్పుడు భార్గవ్ నేను సెలెక్ట్ చేసుకున్నాడు. సో మనం ఇప్పుడు క్వశ్చన్ అడిగే ముందు ఒక్కసారి బెలూన్స్ డౌన్. ఏంటి అక్కడ ఉండగానే ఇంత రియాక్షన్? అది పడుతుంది పడిపోయింది అనుకో, చెప్పలేను కదా. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది ప్రాణుల్లో భూకంపం వస్తుందని ముందే పసిగట్టేవి ఏవి? నువ్వు చెప్పాలి ఆన్సర్ దీనికి, లేకపోతే కర్ణ చెప్పాలని నీ ఇష్టమే. కర్ణ చెప్పు. టాపర్ గా ఉన్న భార్గవ్ కర్ణ చెప్తుందని చెప్పేసి కర్ణకి ఇచ్చాడు ఛాన్స్. ఇప్పుడు నేను ఆప్షన్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఏ కుందేలు, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి కుక్క, ఆప్షన్ డి చేప. ఆప్షన్ ఏ కుందేలు, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ సి కుక్క, ఆప్షన్ డి చేప. కుక్క అని ఇలా చేయి చూపిస్తావేంటి? చూసావా? ఆప్షన్ సి కుక్క అంట. దీంట్లో ఏది 3 రైట్ ఆన్సర్లు ఉన్నాయమ్మా? 3 రైట్ ఆన్సర్లు ఒక రైట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకో ఫస్ట్. ఆప్షన్ సి కుక్క. మళ్ళీ మళ్ళీ కుక్క కుక్క అంటానని చెప్పి ముందే చెప్పేస్తున్నా. లేదు యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు విన్నాను చాలా సార్లు. ఫస్ట్ కుక్కకు తెలుస్తుంది భూకంపం వస్తుందని విన్నాను. మరి ఐ డోంట్ నో ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. ఆప్షన్ సి కుక్క రైట్ ఆన్సర్ అనుకున్నావు కాబట్టి ఆ లివర్ నీ వైపు లాక్కో. ఒక రైట్ ఆన్సర్ చెప్పేసాం, ఇంకా 2 రైట్ ఆన్సర్లు ఉన్నాయి, ఒక రాంగ్ ఆన్సర్ ఉంది. ఆప్షన్ ఏ కుందేలు, ఆప్షన్ బి పిల్లి, ఆప్షన్ డి చేప. ఫిష్. ఫిష్ ఫిష్ అంటే చేప భూకంపం వస్తుందని ముందే కనిపెట్టేస్తాను. అంటే బాగా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి ఫిషెస్. అప్పటి వరకు చాలా స్లోగా వెళ్తాయి. ఇలాగే చేప రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ చూద్దాం. అమ్మ ఫిష్ డీలో ఉంది కాబట్టి డి లివర్ నువ్వు లాగుతూ పై చూసుకో. ఆప్షన్ ఏ కుందేలు, ఆప్షన్ బి
పిల్లి. ఈ రెండిట్లో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు చెప్పండి ఫస్ట్. నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది. క్యాట్ ఆర్ రాబిట్ అని. క్యాట్ ఆర్ రాబిట్ అన్న. క్యాట్ ఇస్ వెరీ షార్ప్, అట్ ద సేమ్ టైం రాబిట్ ఇస్ లైక్ వెరీ క్యూట్, టక 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 పెరుగుతుంది. కుందేలు. కుందేలు ఇది నువ్వు రైట్ ఆన్సర్ అనుకుంటున్నావు అంతేగా? ఒక్కసారి ఆలోచించు, ఎందుకంటే లాస్ట్ లో అందరికి టైం ఇస్తాను. అంటే కుందేలు భూకంపాలు రాకముందే పసిగట్టేస్తాయని చెప్పి. మహేశ్వరి నువ్వేమన్నావు? ఆలోచించమంటున్నాను. ఆలోచించమంటుందంట. I'll go with B, cat. వేరే వాళ్ళు మాట్లాడినావు పర్లేదు, ఫ్రెండ్సేగా. ఇప్పుడు బి సెలెక్ట్ చేసుకున్నావు అంటే పిల్లి. ఇది భూకంపాలు రాకముందే ముందే పసిగట్టేస్తాయి అని చెప్పి అది రైట్ ఆన్సర్ చెప్పి అనుకున్నావు. రెడీ, బి ఫిక్స్, లివర్ లాగే. మియా పిల్లి, అరే మీసోలేని పిల్లి, మియా మియా పిల్లి, మీసోలేని పిల్లి, దొంగలాగా మింగుతావ చెప్పును ఎత్తుకే. ప్రశాంతంగా ఏ సెలెక్ట్ చేసుకుంది. అప్పటికి డైవర్ట్ చేద్దాం 100 సార్లు ట్రై చేశాను. లేదు లేదు, నేను కూడా డైవర్ట్ చేద్దామని ట్రై చేశాను. డైవర్ట్ చేయడానికి కాదు, లాస్ట్ లో ఆలోచించుకో ఆలోచించుకో ఎవరు చెప్పాడు? కర్ణ, నీ మీద కరుణ్తో మహేశ్వరి చెప్పిన చిన్న క్లూ ఇక్కడ స్క్రూలు లూజ్ అయ్యేలా చేసింది. భార్గవ్, నీ దగ్గర ఉన్న 5 lakhs ఎక్కడిచ్చే. ఎలా అనిపించింది షో నీకు? నిజంగా టైటిల్ కి తగ్గట్టు 200% జస్టిస్ చేసే షో. చేసింది. ఎనీహౌ, నీ దగ్గర ఉన్న 2,30,000 కాస్త మనోడి దగ్గర నుంచి 5 లక్షలు లాగేసుకున్నావు కదా, మొత్తం 7,30,000 రూపాయలు. సూపర్. అవి 10 లక్షలు చేసుకొని మిగతా 40 లక్షలు కొట్టేసి 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలంటే మహేశ్వరిని సెలెక్ట్ చేసుకొని అక్కడికి కూర్చోండి. పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. మహేశ్వరి ఇద్దరు ఆడారు, భార్గవ్ ఆడారు, వీరని ఆడేసి ఇద్దరు వెళ్ళిపోయారు, ఎలిమినేట్ అయిపోయారు. కాబట్టి వాళ్ళిద్దరిని చూసి నువ్వేం నేర్చుకున్నావు? అక్కడి నుంచి ఎంజాయ్ చేశాను, అంతే. ఇక్కడికి వచ్చేసరికి టెన్షన్. నీ హాట్ సీట్ ని కూల్ చేయడానికి పైన బెలూన్ పెట్టావు, పగిలితే మొత్తం కూలే. క్వశ్చన్ అడిగే ముందు బెలూన్స్ డౌన్. క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాటిలో కూరగాయల జాతికి చెందినవి ఏవి? ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? నేనే చెప్తా. ఇప్పుడు ఆప్షన్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఏ బెండకాయ, ఆప్షన్ బి టమాటో, ఆప్షన్ సి దోసకాయ, ఆప్షన్ డి దొండకాయ. ఆప్షన్ డి దొండకాయ. ఇది వెజిటేబుల్, ఇది వెజిటేబుల్ అంటుంది, ఇది రైట్ ఆన్సర్ అని ఫీల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి లాగేలేవండి. ఫస్ట్ రైట్ ఆన్సర్ చెప్పేసావు కన్నా, ఇంకొక 2 రైట్ ఆన్సర్ చెప్తే ఇక్కడ మొత్తం తడిపేసి ఒక టవలో సోప్ ఇచ్చేసి పంపించవచ్చు. ఆప్షన్ ఏ బెండకాయ, ఆప్షన్ బి టమాటో, ఆప్షన్ సి దోసకాయ. దోసకాయ. సి దోసకాయ. మహేశ్వరి రైట్ అనుకుంటున్నది నిజంగా? ఓకే, మళ్ళీ హెల్ప్ చేసింది ఇక్కడ ఈ సంస్కృతి. ఇంకేం మాట్లాడుకో, నేను లాగేస్తున్నాను.
2 ఆప్షన్లు ఉన్నాయి. దాంట్లో ఒక రైట్ ఆన్సర్ ఉంది, ఒక రాంగ్ ఆన్సర్ ఉంది. రైట్ చెప్తే వెళ్ళిపోద్ది, రాంగ్ చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. తడిసిపోద్ది, తడిపేస్తా. ఏ బెండకాయ, బి టొమాటో. ఈ రెండిట్లో కూరగాయ జాతులు చెందింది ఏది? ఏ బెండకాయ. ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నాం. లివర్ లాగేసుకోమా. Enough. Don't stop till you get enough. Hey! సూపర్ సూపర్ సూపర్. టమాటా యాక్చువల్ గా ఫ్రూట్ జాతికి చెందింది అనమాట. దానికి టమాటో అని పేరు పెట్టక ముందు దాన్ని లవ్ యాపిల్ అనేవాళ్ళు అనమాట. అంటే ఎవరైనా లవ్ చేస్తున్నాను అది ఇచ్చి టమాటా ఐ లవ్ యూ అని చెప్పాలన్నమాట. అప్పట్లో అలా లవ్ యూ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య రోజు ఇచ్చి ఐ లవ్ యూ చెప్తున్నారు, ఐఫోన్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తున్నారు. ఎందుకో నిన్ను ఇలా చూస్తా ఉంటే ఒక సాంగ్ వేయాలనిపిస్తుంది. ఏ సాంగ్ అది? దామ్మకర్ణ ఏంటి అక్కడ అంతా వెళ్ళిపోయావు? అంటే మీకు డ్యూయట్ పార్ట్ వేశారు కదా మధ్యలో, నేను ఎందుకు అనేసి వెళ్ళిపోయాను. కరెక్ట్ గా బాగా ఆన్సర్ చెప్పేసావు. చెప్పేసి మరి తన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం లాగేసుకోవాలి. తీసుకొచ్చి అమౌంట్ తీసుకొచ్చమ్మా. సూపర్ సూపర్. తన దగ్గర అమౌంట్ మొత్తం నీకు ఇచ్చేసిన తర్వాత నీ దగ్గర ఎంత ఉందంటే మొత్తం 10 లక్షల రూపాయలు. అమ్మా మహేశ్వరి, ఎలా అనిపించింది సినిమా చూపిస్తాం? కనిపించిందా సినిమా నీకు? మీరు 3D and 5D అన్నారు కానీ ఇక్కడ మొత్తం 7D ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవునా? ఐ రియలీ లవ్డ్ ఇట్. చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు. సూపర్ కర్ణ. థ్యాంక్ యూ. అందరూ ముగ్గురు నీ మీద కర్ణ చూపించారు. ఫైనల్ రౌండ్ ప్రమోట్ చేశారు నిన్ను. థ్యాంక్ యూ. మన థర్డ్ రౌండ్ అయిపోయింది. మనం ఇప్పుడు 4th రౌండ్ కి వెళ్తాం అనమాట. 4th రౌండ్ కి వెళ్ళాలంటే నా థర్డ్ రౌండ్ సెటప్ ఇక్కడ ఉండకూడదు. అమ్మ సెటప్ రైట్. 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. ఏమా ఎలా ఉంది సెటప్? చాలా బాగుంది. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది కదా, కింద మట్టి ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి నిమ్మగా పక్కెళ్ళిపోయి ఆ బొట్లో జంబు లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద ఆర్డర్ లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. అది పెట్టేసి ఈ పక్క వచ్చేయాలి. కానీ ఒక లిటిగేషన్ ఉంది ఇక్కడ. ఇదంతా మీరు ఈ టాస్క్ అంతా 1 అంటే 60 సెకండ్లో చేస్తే మీ దగ్గర ఉన్న అమౌంట్ 5 టైమ్స్ ఎక్కువయ్యి 50 లక్షలు గెలుచుకోవచ్చు మీరు. వావ్. లేదు అంటే 1 మినిట్ లో చేయలేను అని అనుకుంటే కనుక ఇంకో ఆప్షన్ కూడా ఉంది. 80 సెకండ్స్ లో చేయి. 80 సెకండ్ లో చేస్తే మీ దగ్గర ఉన్న డబ్బులు 3 అంతలు ఎక్కువయ్యి 30 లక్షలు మీకు వస్తుంది. లేదు నేను 30 లక్షలు కూడా చేయను, నా వల్ల కాదు అని అన్నా అనుకో, అప్పుడు 100 సెకండ్ టైం ఇస్తా. అప్పుడు 2 అంతలు ఎక్కువయ్యి 20 లక్షలు గెలుచుకోవచ్చు. సో ఈ టాస్క్ ని నువ్వు ఎన్ని సెకండ్ లో చేయాలనుకుంటున్నావు? 100 సెకండ్స్ లో చేస్తా. నేను రెడీ అన్నప్పుడు నువ్వు ఇక్కడ ఫస్ట్ లో బజర్ ప్రెస్ చేస్తే టైమర్ స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ వచ్చి నొక్కితే టైమర్ ఎండ్ అయిపోద్ది. అర్థమైందా? సో ఇప్పుడు కర్ణ 20 లక్షల కోసం ఆడుతుంది. అంటే 100 సెకండ్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేద్దాం. కర్ణ నువ్వు ముగ్గురు పంపించేసావు కదా. ఆ ముగ్గురు వచ్చి నువ్వు ఎలా ఆడుతున్నావు, నిన్ను ఎలా టీస్ చేయాలి, నిన్ను ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎలా భయపెట్టాలనేది వారు చూసుకుంటారు అనమాట. లెట్స్ వెల్కమ్ 3 పార్టిసిపెంట్స్. కర్ణ రెడీ? 3, 2, 1 గో. కమాన్ కరుణ. జంప్ జంప్ చేయి. అక్కడి నుంచి ఇక్కడికి జంప్. మైక్ లో జంప్. రన్ చేసుకుంటూ వచ్చేయ్. కనుక జంప్ చేయి. లేదు కింద పడిపోయి కొంచెం బుర్ర పోసుకో. మళ్ళీ ఎక్కువ సెట్ అయిపోతుంది. आराम से
టైం ఉంది ఇంకా 100 సెకండ్ అవలా. టైమ్ అప్. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా. కన్నా 20 లక్షల కోసం ఆడతాం అనుకున్నాను. 100 సెకండ్ లో నీకు టాస్క్ కంప్లీట్ చేస్తాను అనుకున్నాను. కంప్లీట్ చేసావు మధ్యలో. అవును, చాలా బాగా కంప్లీట్ చేసావు. అట్లీస్ట్ ఐ ట్రై టు గో టిల్ దేర్. 20 లక్షలు ఒక్కసారి మా ధనలక్ష్మి వస్తే యాడ్ చేసి ధనలక్ష్మి డామా. తాళ తాళ తాళుకు ధాళ ధాళ తాళుకు పైసా పైసా. ఓకే వ్యూయర్స్, చూసారు కదా ఈ రోజు సినిమా చూపిస్తామా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎక్కడ నలుగురు సెలబ్రిటీతో సినిమా చూపిస్తామో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ ఇస్ గెటప్ సీను. సినిమా చూపిస్తామా. ఏ సినిమాకి ఏదో అన్నా ముందేంటి గెటప్ సీను. హౌ ఆర్ యు సీను? గుడ్, సూపర్. చాలా సంతోషంగా ఉంది నా షోకి నువ్వు ఇలా రావడం. అదే పటాస్కొచ్చా. పటాస్ కాదు, సినిమా చూపిస్తాం. ఇది చాలా నేనే యాంకర్ ఇక్కడ. అరే బాబ్జీ, వోల్వో బస్ రన్నింగ్ లో ఉండగా అద్దాలు బద్దలు కొట్టేసుకుని బయటికి ఎప్పుడైనా పడిపోదాం అని అనుకున్నారా?